అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దివ్య ఔషధం. ఒక దేశంలో ఒక రాజు రాణి ఉండేవారు. వారిద్దరూ మూడులే. రాణి తొలిసారిగా గర్భవతి అయి ఒక ఆడ శిశువును కన్నది. ఆ శిశువు కూనారిగా ఉండటమే కాక దానికి తలపై వెండ్రుకలు లేవు, నోట్లో పళ్ళు లేవు. చీచి, ఇదేం పిల్ల అన్నది రాణి అసహ్యించుకుంటూ. మనకు నాసిరకం పిల్ల పుట్టింది. ఈ సంగతి తెలిస్తే నలుగురిలో ఎంత అవమానము అన్నాడు రాజు చెప్పలేనంత దిగులుగా. మంత్రులు రాజుతోనూ రాణితోనూ తమరేమీ విచారించకండి, పుట్టినప్పుడు పిల్లలంతా ఇలాగే ఉంటారు అని చెప్పి చూశారు. మా కళ్ళ నీళ్లు తొడవటానికి బొల్లి కబుర్లు చెప్పవద్దు. దేశంలో ఉన్న వైద్యులందరినీ తక్షణం ఇక్కడికి పిలిపించండి అన్నాడు రాజు. దేశంలోని ఘనవైద్యులందరూ రాజు దగ్గరకు వచ్చారు. మాకు కుమార్తె కలిగిన మాట నిజమే, కానీ అది మరీ చిన్నదిగా ఉంది. దాని తలపై వెండ్రుకలు లేవు, నోట్లో పళ్ళు లేవు. మీరంతా దీనికి తగిన చికిత్స ఆలోచించి మందులిచ్చి ఈ పిల్ల వెంటనే పెద్దదయ్యేటట్టు, దీని తలపై వెండ్రుకలుండేటట్లు, నోట్లో పళ్ళుండేటట్టు చెయ్యండి అని రాజు వారితో అన్నాడు. మహారాజా, ఇది సాధ్యమయ్యే పని కాదు అన్నారు వైద్యులు. చక్రవర్తిని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇంకా సాధ్యం కాకపోవటం ఎటువంటిది? నేను చెప్పినట్లు చెయ్యటానికి మీరు సమ్మతించకపోయారో మిమ్మల్నందరినీ బెత్తాలతో వీపులు చిట్లగొట్టిస్తాను. 5 నిమిషాల వ్యవధి ఇస్తున్నాను, ఆలోచించుకోండి అంటూ రాజు అవతలికి వెళ్ళిపోయాడు. ఆయన 5 నిమిషాల అనంతరం తిరిగి వచ్చి దీనంగా తలలు వంచుకొని ఉన్న వైద్యులతో, ఏం నిర్ణయించారు? నా కూతురికి వైద్యం చేస్తారా, దెబ్బలు తింటారా అని అడిగాడు. వైద్యులెవరూ మాట్లాడలేదు. రాజు తన భటులను పిలిచి బెత్తాలతో వీరందర్నీ చావగొట్టండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఒక వృద్ధ వైద్యుడు, మహారాజా, తొందరపడకండి. మీ ఆజ్ఞను శిరసావహించటానికి మేము సిద్ధంగానే ఉన్నాము. ఇందుకుగాను ఒక దివ్యౌషధం ఉంది. అది కనుక ఇచ్చినట్లయితే రాజకుమార్తె పెరిగి పెద్దదవుతుంది. ఆమెకు తలనిండా వెంట్రుకలు, నోటి నిండా పళ్ళు ఏర్పడతాయి అన్నాడు. మంచిది, ఆ దివ్యౌషధం ఎక్కడ ఉంది అని అడిగాడు రాజు. అది సిద్ధంగా లేదు, దానిని తయారు చేసుకోవాలి. కొంతకాలం పడుతుంది అన్నాడు వృద్ధ వైద్యుడు. కొంతకాలం పట్టటం దేనికి? నేను రాజును, రాజాదిరాజును, మహాచక్రవర్తిని. ఇప్పుడే ఆ దివ్యౌషధం నాకు కావాలి. అది వెంటనే ఎందుకు తయారు కాదు అన్నాడు రాజు. తమరన్నది నిజమే, కానీ ఆ దివ్యౌషధం తయారు చేయటానికి 465 రకాల మూలికలు కావాలి, 312 రకాల ధాతువులు తేవాలి అన్నాడు వైద్యుడు. రాజు గర్వంతో, తప్పకుండా అన్ని దినుసులు తెచ్చి వెంటనే దివ్యౌషధం తయారు చెయ్యండి అన్నాడు. మహారాజా, అది అంత శీఘ్రం అయ్యే పని కాదు. 2 ఏళ్లకొకసారి పూసే మూలిక ఉంది. అది 4వ విడత పూస్తుండగా ఏరుకు రావాలి. అలాగే ఒక ధాతువు మంచు కొండల మీద తప్ప మరెక్కడా దొరకదు. ఆ కొండల మీద మంచు 6 ఏళ్లకొకసారి మాత్రమే కరుగుతుంది. అలా 2 సార్లు కరిగిన తరువాతనే ఆ ధాతువును తవ్వి తీసుకురావాలి అన్నాడు వైద్యుడు. సరే సరే, ఇంతకు ఆ దివ్యౌషధం 1 వారంలో తయారవుతుందా అని రాజు అడిగాడు. ఇంకా ఎక్కువ కాలం పడుతుంది మహారాజా. తమరు ఒక పని చెయ్యకూడదో? మీ అమ్మాయిని 12 ఏళ్ల పాటు మా పెంపకంలో ఉంచండి. ఆమెకు చెయ్యవలసిన చికిత్స సక్రమంగా చేస్తాము అన్నాడు వృద్ధ వైద్యుడు. రాజు రాణికేసి తిరిగి, ఏమంటావు దేవి? మన అమ్మాయిని 12 ఏళ్ల పాటు వీరికిచ్చి చికిత్స చేయించుదామా, లేక వీరందరినీ బెత్తాలతో చావగొట్టించనా అని అడిగాడు. రాణి కొంచెం ఆలోచించి, వాళ్లకు 12 ఏళ్ళు వ్యవధి ఇచ్చి చూద్దాం.
అప్పటికీ అమ్మాయికి చికిత్స చెయ్యలేకపోతే ఏకంగా అందరి తలలు తీసేయవచ్చు అన్నది. రాజు సరేనన్నాడు. వైద్యులు రాజకుమార్తెను తమ వెంట తీసుకుపోయి ఆమెను శ్రద్ధగా పెంచటమే కాక చదువు చెప్పి ప్రపంచ జ్ఞానం కలిగించారు. ఆమె వారి వద్ద 12 ఏళ్ళు పెరిగి తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చింది. ఆమె తల మీద నల్లని తలకట్టు, నోట్లో తెల్లని పలువరస చూసి రాజు రాణి ఎంతో సంతోషించి వైద్యులకు గొప్ప బహుమానాలిచ్చారు. తల్లిదండ్రుల అనంతరం రాజకుమార్తె రాణి అయి ప్రజలను వివేకంతో పాలించింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.